హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ లో కుండపోత వాన పడుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా మరోసారి మూసీ నదికి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి వాయుగుండ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఈ నెల 7వ తేదీ వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా చూసుకుంటే మెదక్, వికారాబాద్ ప్రాంతాల్లో నిన్న నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మొత్తం తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. ఈ రోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా మరొక 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీ వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. మరోవైపు వికారాబాద్, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు జంట జలాశయాలకు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తాయి. దీంతో జంట జలాశయాలు మరోసారి నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు వస్తుండటంతో నిన్న రాత్రి నుంచి కూడా ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మూసీలోకి 4750 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి ఉంది. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఇన్ఫ్లో జంట జలాశయాలకు సంబంధించిన ఇన్ఫ్లో ఏదైతే పెరిగే అవకాశం ఉంది, దాంతో మూసీకి భారీగా మళ్ళీ వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా ఇటు జీహెచ్ఎంసీ కానీ ఇటు జలమండలి శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే బంజారా హిల్స్, హిమాయత్ నగర్, అదేవిధంగా కూకట్పల్లి, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమైనాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునగడంతో అక్కడ ఉన్న కాలనీ వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సిటీ ప్రజలంతా, హైదరాబాద్ కు సంబంధించిన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం తర్వాత మరొక 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు